శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం 28వ తేదీ అనగా శుక్రవారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులు బల్లగుద్ది మరీ చెప్పడం జరుగుతుంది. అది ఏమిటంటే ఈ రోజున దారుణమైన పచ్చి నిజం తెలుస్తుంది. అది కూడా ఒక స్త్రీ వల్ల. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున గోచార రీత్యా ఒక స్త్రీ వల్ల దారుణమైన పచ్చి నిజం తెలుస్తుంది. అవునండి, మీరు వింటుంది నిజమే. తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక స్త్రీ ద్వారా మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించి పచ్చి నిజం అనేది తెలుస్తుంది. ఆ నిజాన్ని ఆ స్త్రీనే బయట పెడుతుంది. ఆమె మీ మేలు కోరి మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఒక నిజాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ విషయం ఏదైనా కావచ్చు. కాబట్టి తులారాశి వారు ఆ స్త్రీ నేర్పించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేయండి. ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఆ స్త్రీ ద్వారా మీకు మేలు కలగడమే కాదండి, వారు చెప్పిన సలహాలు కూడా మీకు ఉపయుక్తంగా ఉంటాయి. ఏది మంచి ఏది చెడు అనే విచక్షణతో ఆలోచించండి. ఎదుటి వారు చెప్పినది ఒక్కసారి ఆలకించండి. ఈ రాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువ. వీరే అప్పర్ హ్యాండ్గా ఉండాలనుకుంటారు. కానీ మీరు ఎవరైనా ఏదైనా చెబితే అందులో నిజమెంత అబద్ధమెంత అనేది తెలుసుకునే ప్రయత్నం ఇకనైనా చేయండి. మీ జీవితం తప్పక మారుతుంది. ఆ స్త్రీ మీ మీద ప్రేమతోనో అభిమానంతోనో నిజం చెప్తుంది. ఇక ఆ నిజాన్ని గ్రహించలేకపోవడం మీ వంతు అవుతుంది. కావున ప్రశాంతంగా ఉండండి. ఈ రోజున కోపాన్ని పక్కన పెట్టి ఆలోచనకు పెద్ద పీట వేయండి. మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి వారికి ఈ రోజున అన్నింటా కూడాను అవకాశాలు వస్తాయి. అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడం మాత్రం మీ వంతు అవుతుంది. కావున ఆలోచన అన్నింటా అత్యవసరము. ఈ రోజున మీరు ఏదైనా ఒక నూతన కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నా, నూతన పని మొదలు పెట్టాలి అనుకున్నా చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. ఏ పరంగా అయినా కూడా ఈ రోజున పనుల్లో అలసత్వాన్ని వహించొద్దు. మీ యొక్క పనులను ఎవరి నెత్తి మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు. మీ పనులను మీరు చేసినంత ఆసక్తిగా వారు చెయ్యరు అనే విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ రోజు పని రేపటికి వాయిదా వేయకుండా పనులు పూర్తి చేస్తే గనక మీ జీవితంలో మార్పును గమనిస్తారు. ఈ రోజున ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ రోజు ప్రారంభంలో మీరు గణపతిని పూజించండి. గణపతికి మీ యొక్క సమస్యలు, మీ యొక్క కోరికలు విన్నవించుకొని ఇంటి నుండి అడుగు బయట పెట్టండి. ఈ రోజున గణపతి ఆరాధన మీకు ఉపయుక్తంగా ఉంటుంది. వీలు కుదిరితే ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శించుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.